ఆలగడ్డలో మనుషుల్ని బెదిరిస్తారు. ఏంటండి ఇది? మా మనుషులు ఇక్కడికి రానివ్వరు. ఇదేమి మేము పాకిస్తాన్లో ఉంటున్నామా, హైదరాబాద్లో ఉంటున్నామా? ఇది మా ఊరండి. మేము పుట్టింది ఆలగడ్డలో అయినా మేము పెరిగింది హైదరాబాద్లోనే అండి. మాకు ఇక్కడ ఇల్లు ఉంది, మాకు ఒక సొసైటీలో ఉంటున్నాము, చిన్నప్పటి నుంచి ఉన్న ఊరిది. మేమేదో కత్తులు పెట్టుకొని కటారులు పట్టుకొని వచ్చి ఫ్యాక్షన్ చేస్తున్నామంటే మీరు ఎవరికి భయపడుతున్నారు? ఈరోజు ప్రవీణ్, మీకు నిజంగా అంటే ప్రవీణ్ అన్న వాళ్ళు ఎందుకు అంత మీరు మమ్మల్ని ఇంత కార్నర్ చేసి వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు? మేము ఏ రోజు వాళ్ళని కార్నర్ చేయలేదే. మీకు ఏం డీలింగ్స్ ఉన్నాయి? అది ఏమైనా మీ మధ్యలో ఉండివ్వండి. మమ్మల్ని ఎందుకు, మా లైఫ్లో ఎందుకు ఇలా హింసిస్తున్నారు? మా అక్కను ఎందుకు ఇంత ఇన్హ్యూమన్గా ట్రీట్ చేస్తున్నారు? గవర్నమెంట్ కానీ ఒక డిపార్ట్మెంట్ కానీ తన హెల్త్ కండిషన్ ఒకటి ఇచ్చే స్టేట్మెంట్ ఒకటి, పోలీస్ వాళ్ళు. ఏంటండి ఇది? విల్ యూ నాట్ లెట్ హర్ లివ్? చంపేద్దాం అనుకుంటున్నారా? ఇంకెంత టార్చర్ చేస్తారండి? అంటే ఇంకేం నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ అని, 3rd degree టార్చర్ అని, ఐ యూ గోయింగ్ ఫర్ దాట్? నాకు సినిమా చూసినట్టు ఉంది మా లైఫ్. ప్లీజ్ అండి, అందరం పేషెంట్గా ఉందాము. ఐఎమ్ రెడీ టు రిప్రజెంట్ ద ఫ్యామిలీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీబడి హూస్ రెడీ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్. కూర్చోబెట్టండి పెద్దరికం. వాళ్ళు కేసీఆర్ బంధువులు అంటున్నారు కదా. ఐఎమ్ రిక్వెస్టింగ్ సీఎం అండి. మా అక్క కూడా ఒక పబ్లిక్ లైఫ్లో ఉండిందండి. మా ఫ్యామిలీ కూడా పబ్లిక్ లైఫ్లో ఉండింది. పోలీసులు మేము టార్గెట్, లా ఎక్కడ అండి? లా ఎక్కడ? పోలీసులు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారండి. మేము ఏ రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు. పోలీసులు మా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన పోలీసులు ప్రోటోకాల్ ఫాలో అవ్వరా అండి? ఒక లేడీ కానిస్టేబుల్ని తీసుకురారా అండి? గాంధీ హాస్పిటల్లో పోలీస్ డిపార్ట్మెంట్ గురించే మాట్లాడుతున్నాను నేను. మీరు అడిగారు కాబట్టి నేను పోలీస్ డిపార్ట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ హ్యాపెన్ ఇన్ ది ఎంటైర్ సిచ్యువేషన్. ప్రోటోకాల్ ఫాలో, నెంబర్ 1 ప్రోటోకాల్ ఫాలో అవ్వకుండా, ఒక నోటీస్ లేకుండా, ఒక హౌస్కి వెళ్తూ నైట్ 9:30, 10 o'clockకి ఒక మహిళా పోలీస్ లేకుండా వెళ్ళి రాత్రంతా చుట్టుకొని సివిల్ రైట్స్ మీరు డిస్పోజ్ చేసేసి, మనిషికి ఫుడ్ పెట్టకుండా, వాటర్ పెట్టకుండా 20 hours తర్వాత మీరు కమిషనర్ ఆఫీస్ తీసుకెళ్ళి, ఎందుకు తీసుకెళ్లారని ఇన్ఫర్మేషన్ మాకు పోలీసులు ఇవ్వలేదు, లేదా మా లాయర్లకు కూడా తెలియదు. అక్క ఎక్కడుందో తెలియదు. నేను పర్సనల్గా వెళ్ళాను కమిషనర్ ఆఫీస్కి. నేను పర్సనల్గా కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకున్నాను, అక్కకి హెల్త్ బాగాలేదు, మెడిసిన్స్ ఇవ్వండి, ఫుడ్ ఇవ్వండి, మీరు వెళ్ళిపోండి, మేము ఇస్తాము. ఇచ్చారా అండి? Will you give that guarantee from the department side that my sister was fed food or given? No, you're a journalist, right? There were all journalists there. I'm requesting everybody to take responsibility in this because మేము కూడా చిన్న పిల్లలము. అది డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పాలండి. డిపార్ట్మెంట్ వాళ్ళు కిడ్నాప్ జరిగింది అంటున్నారు. బట్ వాజ్ మై సిస్టర్ ఇన్ స్పాట్? కాన్స్పిరసీ అండి. ఇట్ ఈస్ నాట్ ప్రూవెన్ ఇన్ ద కోర్ట్. లెట్ కోర్ట్ డూ ద జడ్జ్మెంట్. పోలీసులు ఎందుకు జడ్జ్మెంట్ అవుతున్నారు? అసలు డిపార్ట్మెంట్ వాళ్ళు ల్యాండ్ రేట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల అని ఈ గొడవ జరిగిందంటారు. మీకు ఎలా తెలిసిందండి ల్యాండ్ రేట్ ఇంక్రీజ్ అయిందని? మీ డిపార్ట్మెంట్ ఏంటండి? పోలీస్ డిపార్ట్మెంటా, రెవెన్యూ డిపార్ట్మెంటా? రెవెన్యూ డిపార్ట్మెంట్ కదా మీకు సర్టిఫికేషన్ ఇవ్వాలి దట్ ల్యాండ్ రేట్ ఇంక్రీజ్ అయిందని. హౌ డిడ్ యూ సర్టిఫై దట్? ల్యాండ్ రేట్ గురించి మీకు ఎలా తెలుసు? I seek political pressure from everybody and in this state. Telidandi. I don't know. It could be from everywhere. It could be from both sides also. రెండు గవర్నమెంట్స్ అండి. రెండు గవర్నమెంట్స్ బికాస్ అక్కకి అక్కడ కూడా ప్రెషర్ ఉండింది అపోజిషన్లో ఉండడం. ఇక్కడికి వచ్చిన తర్వాత అదే ప్రెషర్ మీద ఈ గవర్నమెంట్ కూడా రియాక్ట్ అవుతుందేమో. ఐఎమ్ టాకింగ్ యాజ్ అన్ అవుట్ సైడర్ బికాస్ ఈవెన్ ఐఎమ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ బట్ ఐఎమ్ సీయింగ్ మై సిస్టర్ సఫర్ అండ్ ఐ నో వాట్ ప్రెషర్స్ ఆర్ గోయింగ్ అరౌండ్. మనుషుల్ని బెదిరిస్తున్నారు. మాకు క్రషర్ ప్లాంట్లో కోర్టులో ఉన్న కేసు నడుస్తుంది. ఇంకా ఎక్విప్మెంట్ మెషినరీ అన్ని ఎత్తుకెళ్ళిపోతున్నారు. వాట్ ఆర్ యూ డూయింగ్ దిస్? ఐ డోంట్ నో. డిపార్ట్మెంట్ వాళ్ళు కనుక్కోవాలి కదా.
ఇస్తున్నారండి మా వాళ్ళు. ఇప్పుడు మీరు మీడియేషన్ చేయమని చెప్తున్నారు, ఎవరు చేస్తే బాగుంటారు అంటారు? మీరు చెప్తే మీరు ఒక పేరు సజెస్ట్ చేస్తారా? సీఎం గారికి వాళ్ళు చాలా క్లోజ్ అని వాళ్ళే చెప్తున్నారండి. ప్రతాప్ గారు కూడా కూర్చొని మాట్లాడడానికి నేను సిద్ధము. వాళ్ళ దగ్గర ఏమైనా డాక్యుమెంట్ ఉంటే తీసుకుందామనండి, నేను కూడా తీసుకుంటా. ఒకవేళ వాళ్ళకి కనుక రైట్స్ ఉంటే నేను వెళ్ళిపోతాను. ప్రతాప్ గారు తప్పకుండా అండి. డాక్యుమెంట్స్ లేకుండానే ఆ ల్యాండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు భూమానాగిరెడ్డి ల్యాండ్ అని ఎందుకు చెప్తారండి? మౌనిక, మీకు మొదటి నుంచి ప్రవీణ్ గారు మాకు తెలుసు అని చెప్పారు కదా, వాళ్ళు సీఎం బంధువు నిజంగానే కాదా? మీకు తెలుసు కదా సీఎం బంధువులు అని నేను మీడియాలో చూశాను, నాకు తెలియదు. వాళ్ళే చెప్పారు కవిత గారు హెల్ప్ చేశారన్నారు, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా చాలా యాక్టివ్గా రియాక్ట్ అయ్యారన్నారు. చెప్పింది వాళ్ళే బంధువులు అని చెప్పి. నేను కూడా మీడియాలో చూసి తెలుసుకున్నాను. కాబట్టి ఒకవేళ బంధుత్వం ఉండుంటే ఎవరైనా సీఎం గారు కానీ రామన్న కానీ కవితక్క కానీ ఎవరైనా ఇనిషియేటివ్ తీసుకొని కూర్చోపెడితే, మేము చిన్నపిల్లలము, మీరే పెద్దరికం తీసుకోండి, మాకొద్దు ఇవి ఈ రాజకీయాలు, ఈ కుళ్ళులు, ఈ కుతంత్రాలు, మేము ఇవన్నీ వద్దనుకొని ఒక సిస్టమ్ ఫాలో అవుతూ మా నాన్న చూపించిన దారి ఏదైనా ఆలగడ్డ నంద్యాల ప్రజల్ని చూసుకోవాలనే ఒక భావనతో, సరే ఇంకా ఆస్తులు ఎవరికి ఎక్కడ ఉండకూడదండి వేరే రాష్ట్రాల్లో. ఏమో అండి, వాళ్ళని అడగాలి వాళ్ళు. బికాజ్ సిపి గారు ఫస్ట్ చెప్పింది సివిల్ మ్యాటర్ అన్నారు, తర్వాత మళ్ళీ రిపోర్ట్లో ఇది సివిల్ మ్యాటర్ అని వాళ్ళు డిస్క్రిప్షన్ కూడా ఇచ్చారు. మేడం, ఈ ఎంటైర్ ఇష్యూకి ముందు మౌనికగా మీరు ప్రవీణ్ రావు కలిసిన సమయంలో మీ మధ్య జరిగిన డిస్కషన్ ఏంటి? అప్పుడు మీకు ప్రవీణ్ రావు ఏం హామీ ఇచ్చాడు, అప్పుడు ఏం మాట్లాడారు? It was not start discussion and it was not an end decision. It was going. నాన్న చనిపోయిన తర్వాత చాలా ఈవెంట్స్ అయ్యాయి, చాలా చేంజెస్ అయ్యాయి, చాలా డిస్ప్యూట్స్ ఏవి మామకి వీళ్ళకి కూడా జరిగాయి. ఆ సమయంలో బికాస్ వీ డిడ్ నో వాట్ వాజ్ హ్యాపెనింగ్, నేను వెళ్ళి మాట్లాడాను ఒక బిల్డర్ ఆఫీస్లో. అండ్ ఇట్ వెంట్ వెరీ పీస్ఫుల్లీ. వాళ్ళు ఫ్యాక్ట్స్ చెప్పారు, మేము కూడా వీ వర్ డూయింగ్ అవర్ బ్యాక్గ్రౌండ్ చెక్ ఆఫ్ వాట్ హ్యాపెండ్ అండ్ దట్స్ అబౌట్ ఇట్. ఇట్ వెంట్ వెరీ పీస్ఫుల్లీ. ఏం కొట్టుకొని చంపేసుకొని అక్కడ వాళ్ళు లేరు, మేము లేము. మా ఒక్కరి మీదకే ఎందుకు వస్తుంది ఈరోజు? నిన్నటి వరకు మీకు ఏవి మామతో కూడా ప్రాబ్లం కదా. రాత్రికి రాత్రి ఏం డీల్ జరిగింది? ఏవి సుబ్బారెడ్డికి 7 కోట్లు ఇచ్చి మేము సెటిల్ చేసుకున్నాం అన్నది ప్రవీణ్ రావు చెప్పినట్టు మాట. ఏవి సుబ్బారెడ్డి మీతో మంచుకున్న సమయంలో ఎప్పుడు ఈ విషయం చెప్పలేదా? నాకైతే చెప్పలేదండి. సార్, మీరు ప్రభుత్వంలో పెద్దలతో నెగోషియేషన్ చేయమని చెప్తున్నారు, కానీ అదే ప్రభుత్వం టార్గెట్ చేస్తూ ఓట్ల కోసం రాజకీయం చేస్తున్నారు. ఇది ఎంతవరకు? ఎవరండి ఓట్ల కోసం రాజకీయం? సెట్ ఇప్పుడు మేము కూడా మమ్మల్ని అవుట్ సైడర్స్గా చూస్తున్నారు, వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ రాజకీయాలు చేస్తాం అంటున్నారు. మేము ఇక్కడే ఉంటున్నాము, మాకు ఇల్లులు ఉన్నాయి, మేము కూడా ఒక రెస్పాన్సిబిలిటీ సొసైటీలో బ్రతుకుతున్నాము, మేము కూడా ఒక రెస్పాన్సిబిలిటీ గవర్నెన్స్ కోరుకుంటున్నాము. అండ్ గివ్ అస్ దట్, బికాజ్ మేము కూడా మిమ్మల్ని ఒక పొజిషన్లో పెట్టేది మా లైఫ్స్కి సేఫ్టీ ఉంటుందని. మమ్మల్ని ఎవరైనా టార్గెట్ చేసినా సంబడి ఈజ్ ఆన్సరబుల్ ఇన్ దిస్ స్టేట్ అని. అందుకే మీకు ఓట్లు వేసాము. అందుకే సెటిలర్స్ అందరు కూడా వేసిన ఓట్లు టీఆర్ఎస్కి. ఏం సెటిలర్స్ ఓట్లు వేయరా అండి? ఈజ్ నాట్ టీఆర్ఎస్ ఆన్సరబుల్ టు సెటిలర్స్? హాయ్, నేను రవి ప్రకాష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. నమస్కారం అండి, నేను మీ శివాత్మిక రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV.